హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే దొండకాయ పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే దొండకాయలు మిర్చి శుభ్రంగా వాష్ చేసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటినేమో రోట్లో నూరుకుందాం. రోటి చట్నీ అన్నమాట ఇది. ఫస్ట్ రోట్లో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా దంచుకోవాలి మెత్తగా. చెప్పిందే చెప్తుంది ఎప్పుడు ఇదేనా అనుకోకండి ఫ్రెండ్స్. నేను ఎట్లా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం పచ్చివే మొత్తం దంచేసుకొని దొండకాయలు మిర్చి చింతపండు వేసి దంచిన తర్వాత పోపు పెట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంతమంది అయితే లైట్గా మిర్చి అని దొండకాయ వేయించి చట్నీ చేస్తారు కదా, నేనైతే ఇలా పచ్చివే తొక్కి చేస్తాను అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిర్చి నలిగిపోయింది, కొంచెం చింతపండు వేసేసుకున్నాను. అది రుబ్బిన తర్వాత దొండకాయలు కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. మంచిగా దంచుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. మిగతా దొండకాయలు కూడా వేసేసిన. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? తిన్నారా లేదా? ఏం కర్రీస్ చేసుకున్నారు? నిన్నైతే మేము మంచిగా మహిళా దినోత్సవం అయితే జరుపుకున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా ఆ రీల్ షేర్ చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. మీరు మహిళా దినోత్సవం జరుపుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే చట్నీ కంప్లీట్ రుబ్బేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము. దీన్నైతే మంచిగా పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఒక 3 స్పూన్లు పోసుకున్నా అన్నమాట. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు గింజలు, తర్వాత మిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మరిన్ని వంటలు కూడా చూపిస్తాను మీకు, నేను ఎలా చేస్తాను అనేది. కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము. కలిపేసిన తర్వాత మనం నూరుకున్న దొండకాయ చట్నీ అయితే వేసేద్దాం అందులో. మంచిగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కూర వండినట్టు చాలాసేపు వండకూడదు దాన్ని, అప్పుడు టేస్ట్ అంతా మారిపోతుంది. ఒక్క 3 మినిట్స్ వేగితే సరిపోతుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నేనైతే అన్నం తింటున్నా. మీరు తిన్నరా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి.